నమస్తే మన టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాజీవ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా నంద్యాల జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం 2 రౌండ్లలో పూర్తి కానున్న కౌంటింగ్ బరిలో 4 అభ్యర్థులు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల కోటాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బి ఫారంలు అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మినీ లారీ బోల్తా ఘటనలో ఒకరు మృతి అమరావతి వెలుగుపూడి సచివాలయంలోని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన పీఏసీ సమావేశం అమరావతి వెలుగుపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద సీఎం వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీకి ఓటు వేయలేదని టీడీపీ కార్యకర్తపై దాడి బాధితుడిని పరామర్శించిన నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీబీ ఆంజనేయులు కర్నూలు జిల్లా నంద్యాల జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం 2 రౌండ్లలో పూర్తి కానున్న కౌంటింగ్ బరిలో 4 అభ్యర్థులు సార్ ఫోటోలు తీసుకొని వెళ్ళండి. వచ్చారా 21 సిఎస్ రాలేదు. ఇద్దరున్నారా మీరు అశ్విన్ ఇద్దరున్నారా? తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల కోటాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వర్ధు కళ్యాణి కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ్యులు డాక్టర్ జగన్మోహన్ రావు తనయుడు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్లకు బి ఫారంలు అందజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని పాపాయిపాలెం శివారులోని అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రేషన్ బియ్యంతో వెళ్తున్న మినీ లారీ స్టీరింగ్ అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమరావతి వెలుగుపూడి సచివాలయంలోని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. బీఏసీ సమావేశానికి హాజరైన సీఎం వైఎస్ జగన్ ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్ర ప్రసాద్, కురసాల కన్నబాబు, అనిల్ కుమార్, చీఫ్ విప్ జి శ్రీకాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి పి బాలకృష్ణమాచార్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
అమరావతి వెలుగుపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద సీఎం వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ సీఎండీ సంజయ్ మల్హోత్రా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ డాక్టర్ ఆర్ఎస్ దిల్లాన్. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ సీఎండీ సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ ఇవాళ చక్కటి సమావేశాలు జరిగాయి. గౌరవ ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించామని తెలిపారు. మేము చాలా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నామన్నారు. ఆర్డీఎస్ఎస్ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకంపై చర్చించామన్నారు. లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ పై కూడా మాట్లాడుకున్నామని తెలిపారు. విద్యుత్ రంగంపై చర్చించాం. ఏపీలో విద్యుత్ పంపిణీ సంస్థలు, డిస్కంలు మంచి సమర్థత చూపిస్తున్నాయి. ఆర్డీఎస్ఎస్పై కార్యాచరణ రూపొందించుకొని ఆ పథకం నుంచి ప్రయోజనం పొందాలన్నారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. Yeah, we have had good meetings today with the Chief Secretary and with the Principal Secretary Energy, and then just now with the Honorable CM. So we are visiting various states, and a new scheme has been launched, RDSS, reforms linked distribution sector scheme. We have discussed about that. We have also discussed about liquidity infusion scheme and generally about the power sector. So we have observed that the DISCOMs of Andhra are doing very well on various fronts. Andhra Pradesh government has prepared the action plan for RDSS, which is the main focus of our visit, and we are hopeful that they will be able to take benefit of this scheme. Thank you. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు జననేత గున్నం నాగబాబుతో పాటు పార్టీలో చేరారు ఆయన తనయుడు గున్నం సుభాష్, పాలకొల్లు జనసేన నేతలు వీర శ్రీనివాసరావు, విపర్తి ప్రభాకర్ రావు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, నరసాపురం ఎమ్మెల్యే మధునూరి ప్రసాద్ రాజు, జడ్పీ చైర్మన్ కవూరు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఐకేపీ సెంటర్లను సందర్శించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని ఐకేపీ వడ్ల కొనుగోలు సెంటర్ను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్న కోమటిరెడ్డి చీఫ్ సెక్రటరీ జిల్లా కలెక్టరేట్తో రైతుల సమక్షంలో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్పై కోమటిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ తెరాస పార్టీలు దొంగ దీక్షలు చేస్తున్నాయన్నారు. ఈ రెండు పార్టీలు లోపాలు ఒకటే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడే డ్రామాల వల్ల రైతులు బలవుతున్నారు. కేసీఆర్కి దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఐఎండీ ధర్నా చేయడానికి సిగ్గుండాలి. మనది ధనిక రాష్ట్రం అంటున్నప్పుడు ముందుగా వడ్లను కొనుగోలు చేసి తర్వాత కేంద్రంపై కోట్లాడాలి. అవసరం లేకున్నా ప్రగతి భవన్కి ప్రభుత్వ అధికారుల కార్లకు 100 కోట్లు కేటాయిస్తున్నావు. 6 కాలం కష్టపడి పండించిన రైతు విషయంలో ఎందుకు కాలయాపన చేస్తున్నావంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్నాయి. వారంలోపు వడ్లను కొనుగోలు చేయకపోతే అసలు యుద్ధం ఏం చేస్తామన్నారు. దొంగ ధర్నాలు కాదు, అసలు ధర్నా అంటే ఎలా ఉంటుందో మీకు మేము చూపిస్తామని హెచ్చరించారు. మీరు చెప్పండి, కలెక్టర్తో మాట్లాడతారు. ఆన్లైన్ వ్యవస్థ ఏంటని చెప్పాలి. ఆన్లైన్ లేదండి. కౌలు రైతులు
పోయినసారి ఏమన్నా అంటే కౌలు ఆయన సొంత భూమి 2 ఎకరాలు ఉందనుకో, పలానా పేరు నీ పేరు రాజ్బహదూర్ రెడ్డి. ఆయన సొంత భూమి 2 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు కౌలు తీసుకున్నాడు. అయితే ఆయన కౌలు ఆ ఓట్లు కూడా ఈయన అకౌంట్లో పడ్డాయి డబ్బులు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ మన ఆయన పేరు సిసి అంట ఆయన ఏమంటారు, ఈసారి మాకు కొత్త గైడ్లైన్స్ వచ్చినాయి, మాకు అట్లా ఆ కౌలుకి ఇచ్చిన నీ అకౌంట్లో పడవు, ఆ ల్యాండ్ ఓనర్ అకౌంట్లో పడితే అంటాడు డబ్బులు. అదేమో సీలింగ్ అది సీలింగ్ ల్యాండ్, అది కౌలు రైతులకు ఇష్యూ కాదు. అదే మరి సీసీ మీ సీసీలకి వీళ్ళకి చెప్పండి, వీళ్ళకి తెలియక రైతులు నీ చిన్న చిన్న దాని మీద వాళ్ళని మొత్తం కొంచెం మెంటల్గా టెన్షన్. ఇప్పటికే కొంత లేరని ఒక టెన్షన్, వర్షం పడుతుందని ఒక టెన్షన్, రేట్ వస్తలే ఒక టెన్షన్. వీళ్ళు కొత్త కొత్త ఇవన్నీ మళ్ళీ డౌట్ క్లారిఫై చేయిస్తున్నాం వాళ్ళకి. మరి నూతనంగా ముఖ్యమంత్రి నేను ఒకటే చెప్తున్నా, 6 కాలం కష్టించి ఇవాళ పంట తీసుకొచ్చి 20-30 రోజులు దసరా పోయింది, దీపావళి పోయింది, తిండి లేదు, తిప్పల లేదు. ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు నువ్వు అనుకుంటున్నావు నీ కుటుంబం చల్లగా ఉన్నా కానీ అందరు బాగుంది అనుకుంటున్నావు. ఇంత కష్టపడించిన పంట ఒక భార్య, భర్త, కొడుకు, కోడలు అందరు కష్టపడితే ఎంత మిగులుతుంది ఒకసారి లెక్క. నువ్వు దీని మీద లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టించి ఇవ్వాలా, 1 కోటి ఎకరాలు బాగా 1 కోటి ఎకరాలలో ఇవ్వాలా వరేస్తున్నారు, 1 కోటి ఎకరాల పంట పద్ధతి మాట్లాడుతున్నాం. ఒక్కసారి మన పంట పండించిన పంట కొనే బాధ్యత నీకు ఉందా లేదా? కేంద్రం కొనదు. ముఖ్యమంత్రిగా నీ దగ్గర ఏమంటావు, ధనిక రాష్ట్రం, పోలీసులకు ఏసీ కార్లు కొనిస్తా, కొత్త సెక్రటరియట్ అవసరం లేకుండా 2000 కోట్లు కడతా, 500 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కట్టినా అన్నావు. ఈ ఓట్లు అయితే మొత్తం కొంత ఎంత అవుతుంది, 20,000 కోట్లు అవుతుంది. కొని గోడౌన్లో పెట్టుకో. తర్వాత మిల్లర్స్తో మాట్లాడి బియ్యాన్ని దాని మళ్ళీ బియ్యం పట్టించి ఆ బియ్యాన్ని బయట ఎక్స్పోర్ట్ చేయవచ్చు. లేకపోతే పేద హాస్టళ్ళకు కానీ పేదవాళ్ళకు 6 కిలోలు ఇచ్చేది 10 కిలోలు ఇవ్వచ్చు. నువ్వు రైతును ఆదుకునే విధానాన్ని గురించి ఆలోచించాలి. రేపు నువ్వు ధర్నా పెట్టుడు కూడా అది తప్పు పద్ధతి. నువ్వు పార్లమెంట్లో కొట్లాడు, నువ్వు ఢిల్లీకి వచ్చి ధర్నా చేయి. నువ్వు హైదరాబాద్లో కూర్చొని ధర్నా చేస్తే కూడా నవ్వుతాడు పట్టుకుని ముఖ్యమంత్రి ఉండి. రాష్ట్రాన్ని వెళ్ళే ముఖ్యమంత్రి రాష్ట్ర హెడ్ క్వార్టర్లో ధర్నా చేయాలి. ఎక్కడ చూస్తావు మనం? నువ్వు ఢిల్లీకి రా, దమ్ముంటే జంతర్ మంతర్ దగ్గర, ఇండియా గేట్ దగ్గర ధర్నా చేయి. ఆయనకు భయం ఏంటంటే అక్కడ ధర్నా చేసి అరెస్ట్ చేస్తారు సిబిఐలో, ఆయన భయం. కూడా రాష్ట్రం వెళ్ళాడు సెంటర్లో మరి తిరగాలి. ఎమ్మెల్యేలు శ్మశాన వాటికలు, రైతు కేంద్రాలన్నీ ఓపెన్ చేసిపోయా ఎమ్మెల్యేలు ఆడబడతాడు. 5-6 నెలలు వరి వేయద్దంటారు కదా సార్, వాళ్ళు కూడా 5-6 నెలలు ఒకటే చెప్తున్నా ముఖ్యమంత్రి గారు, ఒకటే చెప్తే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తుంది. రాష్ట్రంలో వెనకటి శాస్త్రం చెప్పిన ఏడ్చేయద్దు, ఏడ్చే రైతుంటే రాష్ట్రం బాగుండదు. నువ్వు ఇవాళ ఎన్నో చెప్తున్నావు కథలు. నేను కూడా ఒక రైతు బిడ్డని, తెలంగాణ వస్తే బాగుపడతామని చెప్పి తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారులం. నువ్వు ఒక్కరే చెప్తున్నావు మేము కూడా ఉద్యమకారులం, మేము చూసుకుంటూ కూర్చుంటామని చెప్పి. ఆయన ఏదో మాట్లాడని చెప్పి ఆయన రాళ్ళతో కొడితే నువ్వు రాళ్ళతో కొట్టు. మేము కూడా ఉద్యమకారులమే, మాకు ఎప్పుడు కొట్టాలో తెలుసు. ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. మేము 2 పార్టీలకు కూడా సరి అయిన సమయంలో బుద్ధి చెప్తారు. మీరు ఇది మంచి పద్ధతి ఏమాత్రం కాదు. ఒక రైతుగా నువ్వు తెలంగాణ కోసం దొంగ ఉద్యమం చేస్తే నీ తెలంగాణ కోసం మంచి పదవి వదిలిపెట్టుకున్నావు. ఇవాళ తెలంగాణ రైతులు సెంటర్లలో చూస్తుంటే నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా, పార్లమెంట్ సభ్యునిగా మీకు అధికార పార్టీ వాళ్ళకి ఎట్లా సిగ్గు వస్తుందో అర్థమైంది. కానీ మేమైతే ఒక ఎంపీగా సిగ్గుపడుతున్నా. 1400-1300 వస్తే ఏం గిట్టుబాటు ధర అవుతుంది? ఒక్కసారి ఆలోచించినా మీరు? అందుకని ముఖ్యమంత్రి గారు మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరిద్దరూ దోబూచులు ఆడుకుంటూ నాటకాలు ఆడు ఊరు మీద తప్పించుకుంటున్నారు. మేము కూడా వారం రోజుల తర్వాత చూస్తాం. మేము ఎప్పుడు చెప్పడానికి తెలుసు, కానీ ఏదో రోడ్ల మీదకి వచ్చి, హైవే మీదకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టి రాస్తా రోకోలు ఉద్యమాలు చేయాలని చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ మాకు కూడా ఓపిక నశించింది. ఇవాళ మీరిద్దరు అధికారంలో ఉన్నా రేపు మన ఇద్దరు కలిసిపోతారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనకే మద్దతు ఇచ్చినాను. నేను పార్లమెంట్ 2.5 ఏళ్ళకెళ్ళి చూస్తున్నాను. ప్రతి విషయంలో ఆయన చెప్పిందే మాట్లాడతారు. ఆయన జిఎస్టీ పెట్టినప్పుడు ఆయనకే చెప్పాం. ఒక్కసారి కూడా వ్యాట్ మీద కానీ దేని మీద కానీ ఒక్కసారి కూడా వాకౌట్ చేయలే. మీ పార్లమెంట్ సభ్యునిగా ప్రతిసారి మేము కొట్లాడతాం. నీదంతా దొంగ నాటకం అర్థమైపోయింది.
ఇప్పటికైనా దయచేసి చెప్తున్నాను, ఎప్పుడైతే ధనిక రాష్ట్రం అంటుందా, నువ్వు డబ్బులు పెట్టి కొను, తర్వాత బీజేపీతో కొట్లాడుకో ఢిల్లీలో. నువ్వు అప్పటిదాకా నువ్వు వచ్చి హైదరాబాద్ చేస్తాను, సిగ్గుందా నీకేమన్నా? కూడా అధికార పార్టీ సిగ్గు చేయమంది సరిధైర్యం. ఏ ఒక పరిధానం మభ్య పెట్టాలని చూస్తున్నాం. మేము మాత్రం బాధతో ఉన్నాం, పార్టీలకు అతీతంగా. టీఆర్ఎస్ కాంగ్రెస్ మాకు పార్టీలు ముఖ్యం కాదు, రైతులు ముఖ్యం. తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా రైతులు బాగుండాలి, మా పిల్లల ఉద్యోగాలు రావాలి, మా నీళ్లు రావాలని మేము తెలంగాణ ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా మేము కూడా ఉద్యమాలు మొదలు పెడతాం. మా ఉద్యమం దెబ్బ వేరే ఉంటుంది. మీలాగా తిట్టుకుంటూ కర్రలతో రాళ్ళతో వేయం. రేపు సరి అయిన సమయంలో బుద్ధి చెప్తాం నీకు. తప్పకుండా ఒకటే చెప్తున్నాం, ఇక్కడున్న సమస్యల్ని రేపు కూడా చీఫ్ సెక్రటరీ గారితో కలుస్తాం. మళ్ళీ రేపు ఎల్లుండి తిరుమలగిరి, ఈ తుంగతుర్తి, పోయినసారి ఎన్ని ఐకేపీ సెంటర్లు ఉన్నాయో అన్ని ఐకేపీ సెంటర్ తెరవాలనే మా డిమాండ్. వాళ్ళు ఏం తెచ్చునంటే, నాకు తెలిసిన ఆఫీసర్లు కొందరు చెప్పాను 30% ధాన్యం తీసుకుంటారంటే ఈసారి. మీరేందంటే ముఖ్యమంత్రి గారు ప్రతిసారి యాసంగి గురించి మాట్లాడండి అంటున్నాడు. ఈసారి మొత్తం కొనదలుచుకుంటే ఇప్పటికి ఈసారి 40-50% మార్కెట్లకు వచ్చిన కళాలకు ఎందుకు కొంతలేవు నువ్వు ధాన్యాన్ని ఉండలే. ముఖ్యమంత్రి గారు మీరు ఈ వారం 10 రోజులకెళ్ళి హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 5-6 ప్రెస్ మీట్లు పెట్టారు. వరి గురించి మాట్లాడుతున్నారు. అంతకుముందు వరేస్తే ఉరేసుకున్నట్టు అని చెప్పిండు. మీరు ప్రతి గింజ కొంటాం, ఈ సీజను యాసంగి సీజన్ చెప్పమని చెప్పి మీరు బీజేపీ కొట్లాడుకుంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, యాసంగి సీజన్ సంగతి తర్వాత చూసాం. ఈ సీజన్లో 20 రోజులు వచ్చినా ఇప్పటి వరకు ఒక్క ధాన్యం ఎందుకు వెళ్ళి చెప్పాలి నువ్వు. మొన్న నగరకల్ కాన్ఫరెన్స్లో మేము పోయి చీఫ్ సెక్రటరీతో కొట్లాడితే పొద్దుటి వరకు ధాన్యం తీసుకున్నాం. మీరు ఇప్పటికీ మిల్లర్స్ అన్నీ కూడా కొందరు అధికారులు కుమ్మక్కై రైతులను మాయిచర్ పేరు మీద క్వింటాల్కు 6-7 కిలోలు కట్ చేసుకుంటా నా పార్లమెంటు ముఖ్యంగా తుంగతుర్తి కానీ నగరకల్ కానీ అటు జనగామ కానీ ఎక్కువ ప్యాడీ పండించే ప్రాంతం. ఇక్కడ ఇన్ని పరిస్థితులు ఉంటే మీరు ప్రెస్ మీట్లు పెట్టుకొని గంటల ఎమ్మెల్సీ టికెట్లు బీజేపీ వాళ్ళతో మీరు కొట్లాడుకుంటా ఒకరి మీద ఒకరు ఇద్దరు అధికారంలో ఉన్నారు. మీరు అనుకుంటే పెద్ద పని కాదు ఇది. నువ్వు ఇవాళ ఒడ్లు గిట్టుబాటు ధరకు చెప్పిన ధర కొని నువ్వు ఐకేపీ సెంటర్లు కానీ లేకపోతే మార్కెట్ సెట్స్ ఉన్నాయి, మొన్న రైతు కేంద్రాలు కట్టిన గ్రామాలల్లో నువ్వు స్టోర్ చేయొచ్చు. 20 రోజులకి ఎందుకు ఉండలేదు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత యాసంగి మీద రేపు పార్లమెంట్లో 29 ఉంది, బరాబర్ కొట్లాడతాం. మళ్ళా కూడా రేపు అక్కడ కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంట్ స్తంభింపజేసి యాసంగి మీద మేము కూడా తెలుసుకుంటాం. మీ 9 మంది పార్లమెంట్ సభ్యులు నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఎంత ఘోరం అంటే, మేము వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నాడు. వ్యవసాయ చట్టాలు ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ పార్టీ, కొన్ని కమ్యూనిస్టులు మేము బైకాట్ చేసాం. ఈయన వాళ్ళకు మద్దతు ఇచ్చింది రాజ్యసభలో, లోక్సభలో. నిన్నేమంటుండు, వ్యవసాయ చట్టాలు పార్లమెంట్లో వ్యతిరేకిస్తున్నాడు. ఎయిడెడ్ విద్యా సంస్థలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడికి పూర్తి మద్దతు తెలియజేసిన తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్తో పాటు గుంటూరు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణతో పాటు భారీగా తెలుగు విద్యార్థి, తెలుగు యువత నాయకులు సీడ్ యాక్సిస్ రోడ్లో అక్రమంగా అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించినట్లుగా గుంటూరు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ పేర్కొన్నారు. ఈరోజు ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి జరుగుతున్న అన్యాయం. చాలా ఇంత అన్యాయం ఇక్కడ ఉండదండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు న్యాయం చేస్తా, విద్యార్థి అమ్మఒడి అంటూ ఇన్ని పలుకులు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి చివరికి ఉద్యోగాలు మోసం, యువతను మోసం చేశాడు, ఇవాళ విద్యార్థులు మోసం చేస్తున్నాడు. ఏంటి సార్ ఇది? దయచేసి మమ్మల్ని పంపించండి సార్, ముందుకు పంపించండి సార్. ఏంటండి ఇంత అన్యాయం ఏముందండి? ఇప్పుడు ఈరోజు టీఎంఎస్ వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటానికి పిలుపునిచ్చారు. తెలుగు యువత మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి మమ్మల్ని పంపించండి సార్. ఈరోజు అసెంబ్లీ కార్యక్రమం ఉంది. ఎవరైతే ఆ 3 ఉద్యోగాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు నిలదీయడానికి వెళ్తాం. మేము శాంతియుతంగా వెళ్తాం తప్పి మేము దాడి చేయడానికి వెళ్ళట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి జరుగుతున్న అన్యాయం. చాలా ఇంత అన్యాయం ఇక్కడ ఉండదండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు న్యాయం చేస్తా, విద్యార్థి అమ్మఒడి అంటూ ఇన్ని పలుకులు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి చివరికి ఉద్యోగాలు మోసం, యువతను మోసం చేశాడు, ఇవాళ విద్యార్థులు మోసం చేస్తున్నాడు. ఏంటి సార్ ఇది? దయచేసి మమ్మల్ని పంపించండి సార్, ముందుకు పంపించండి సార్. ఏంటండి ఇంత అన్యాయం ఏముందండి? ఇప్పుడు ఈరోజు టీఎంఎస్ వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటానికి పిలుపునిచ్చారు. తెలుగు యువత మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి మమ్మల్ని పంపించండి సార్.
ఈ రోజు అసెంబ్లీ కార్యక్రమం ఉంది. ఎవరైతే ఆ 3 జీవో ఇచ్చాడు ముఖ్యమంత్రి వారు నిలదీయడానికి వెళ్తాం. మేము శాంతియుతంగా వెళ్తాం తప్పి మేము దాడి చేయడానికి వెళ్ళట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. కొనసాగించాలి విద్యాసంస్థలు వెంటనే కొనసాగించాలి విద్యాసంస్థలు వెంటనే కొనసాగించాలి విద్యాసంస్థలు వెంటనే కొనసాగించాలి. మేము శాంతియుతంగా మద్దతు పేద విద్యార్థులకి ఉన్నత విద్యను దూరం చేద్దాం అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి. ఆ యొక్క జీవోలు వెనక్కి తీసుకోవాలని మేము ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేద్దాం. మీకు దండం పెడతాం, సహకరించండి సార్. ఇది అన్యాయం, ఇది అన్యాయం. దయచేసి మమ్మల్ని పంపించండి. ఇది అన్యాయం సార్. మేము మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చారు కాబట్టి వారిని మేము వెంటనే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళాలా. తెలుగు యువత మద్దతు ఇస్తుంది కాబట్టి దయచేసి కొనసాగించాలి. జీవో నెంబర్ 3 జీవోలు వెంటనే రద్దు చేయాలి. జీవోలు వెంటనే రద్దు చేయాలి. జీవోలు వెంటనే ఏడేడు విద్యాసంస్థలపై జీవో వెంటనే కొనసాగించాలి. ఏడేడు విద్యాసంస్థలు వెంటనే. మేడం మేము ఆడపిల్లలం కాదు, మేడం మేము ఆడపిల్లలం కాదు. మేడం గారు మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని ఆపేస్తారు. రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారు. మీరు అడ్డుకుంటే పిల్లల భవిష్యత్తు కోసం అసెంబ్లీ ముట్టడి మమ్మల్ని ఆపండి. మమ్మల్ని 5 పంపించండి అక్కడికి. మమ్మల్ని పంపించండి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. కొనసాగించాలి. ఏడేడు విద్యాసంస్థలను వెంటనే కొనసాగించాలి. ఏడేడు విద్యాసంస్థలను వెంటనే కొనసాగించాలి. కొనసాగించాలి. ఏడేడు విద్యాసంస్థలు వెంటనే. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు. మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని ఆపేస్తారు. రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారు. మీరు అడ్డుకుంటే పిల్లల భవిష్యత్తు కోసం అసెంబ్లీ ముట్టడి మమ్మల్ని ఆపండి. మమ్మల్ని 5 పంపించండి అక్కడికి. మమ్మల్ని పంపించండి. జగన్మోహన్ రెడ్డి అసమర్థ సీఎం అసమర్థ సీఎం యాదగాని సీఎం యాదగాని సీఎం అసమర్థ సీఎం. ఏడేడు విద్యా సంస్థలపై జీవోలు వెంటనే. 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 డౌన్ డౌన్ సీఎం 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 జస్టిస్ సీఎం జస్టిస్ సీఎం జస్టిస్ సీఎం జస్టిస్ సీఎం జస్టిస్ సీఎం జస్టిస్ సీఎం జస్టిస్. ఏడేడు విద్యా సంస్థలపై జీవోలు వెంటనే రద్దు చేయాలి.
రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి వెంటనే. రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి వెంటనే. రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి వెంటనే. ప్రజాస్వామ్యంలో వైసీపీకి ఓటు వేయలేదని టీడీపీ కార్యకర్తపై దాడి, బాధితుడిని పరామర్శించిన నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీబీ ఆంజనేయులు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ప్రజాదరణ కోల్పోయిన వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఓటమి భయంతో నియోజకవర్గంలో పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలను సృష్టిస్తున్నాడని మాజీ శాసనసభ్యులు జీవి ఆరోపించారు. సావల్జాపురం జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదని పోట్లూరు గ్రామంలో లింగా జగన్నాథంపై, మతుకుమల్లిలో టీడీపీ కార్యకర్త చింతా గంగయ్యపై దాడికి పాల్పడినారని, టీడీపీ నాయకులపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జీవి డిమాండ్ చేశారు. ఆయనవోలు ఎస్ఐపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని జీవి ఆంజనేయులు మీడియాకు వివరించారు. సావల్యాపురం మండల జెడ్పీటీసీ అభ్యర్థి పారా హైమావతి పోలింగ్ సరళిని పరిశీలించుకోవడానికి వేల్పూర్లో పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్తుండగా మహిళా కానిస్టేబుల్ సహాయంతో హైమావతిని వెళ్లకుండా ఆయనవోలు ఎస్ఐ అనిల్ అడ్డుకున్నారని, ఈ సంఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని జీవి ఆంజనేయులు అన్నారు. ప్రజాదరణ కోల్పోయినటువంటి ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఈరోజు గొడవలను ప్రోత్సహిస్తా ఉన్నాడు. నియోజకవర్గంలో అరాచకాలు సృష్టిస్తా ఉన్నాడు. ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారు. నిన్న పోలీసులను అడ్డం పెట్టుకుని అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారు. రాత్రి ఎన్నికలు అయిన తర్వాత పోట్లూరు గ్రామంలో వైసీపీకి ఓటేయలేదని చెప్పేసి హనుమంతరావు గారిని, ఆయన కొడుకు లింగా జగన్నాథాన్ని కిరాతకంగా రాడ్లు పెట్టి తల మీద బాధారు. దాడులకు పాల్పడ్డారు. దాడులకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదు. దీనికి గుణపాఠం చెప్తా. ప్రజలు తిరగబడితే పారిపోయే పరిస్థితి వస్తుంది. మీకు దాడులను ప్రోత్సహిస్తున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడికి భవిష్యత్తులో కూడా గుణపాఠం చెప్తారు. పన్నులపై భారం పెంచారు, నిత్యావసర సరుకుల రేట్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఈ విధంగా ప్రజల మీద పన్నుల భారం మోపి ఈ రోజు ప్రజల్ని నడ్డి విరగొట్టింది ఈ ప్రభుత్వం. అందుకే ప్రజల్లో ఉన్నటువంటి అసమ్మతి ఈ ప్రభుత్వం సవిచూస్తా ఉంది. ప్రజల్లో వచ్చినటువంటి అసంతృప్తిని తట్టుకోలేక, ఫేస్ చేయలేక ఈ బొల్లా బ్రహ్మనాయుడు ఎట్లయినా గెలవాలని అరాచకాలు సృష్టించి నిర్బంధ అరెస్టులు చేసి తప్పుడు కేసులు పెట్టించి గెలవాలని దుర్మార్గంగా చూస్తున్నారు. జడ్పీటీసీ అభ్యర్థి ప్రతి బూత్ తిరిగే అర్హత ఉంది, ఎన్నికల నిబంధనల్లో ఉంది. కానీ బొల్లా బ్రహ్మనాయుడు వేల్పూర్ గ్రామంలో మా తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిని బూతుల్లో కూడా పోకుండా పోలీసులు అడ్డం పెట్టి ఆపాడు. మహిళా కానిస్టేబుల్ చేత వెనక్కి తోపించారు 3 సార్లు. ఎంత దుర్మార్గం అండి! అంటే అభ్యర్థి ఒక మహిళ, కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తారా? 35 బూతులకు వెళ్లి వచ్చే హక్కు అభ్యర్థికి ఉంది. దొంగోడ్లు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దొంగోడ్లు పడుతున్నాయంటే అభ్యర్థి లోపలికి వెళ్లి నేను తనిఖీ చేస్తాను, ఆర్ఓతో మాట్లాడతానంటే ఆర్ఓతో కూడా మాట్లాడకుండా జడ్పీటీసీ అభ్యర్థి హైమావతిని అతి కిరాతకంగా ఎస్ఐల్ని, పోలీసుల్ని పెట్టేసి ఆపారు. ఎవరైతే ఎస్ఐ అనిల్ ఉన్నాడో దుర్మార్గం కిరాతకంగా వ్యవహరించి మా అభ్యర్థిని బూత్లోకి వెళ్లకుండా నిర్బంధించడం జరిగింది. దీని మీద మేము తప్పనిసరిగా కేసు వేస్తాం. దీని మీద ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేస్తాం. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఎమ్మెల్యేగా అసెంబ్లీ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. మృతి చెందిన నేతలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నేనేనా? మా పేరు చెప్పుకోమని, ఆమె పేరు చెప్పుకోమని. నేను చెప్పాలి ముందా? నేను
దాసరి సుధా అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసూక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను శాసనసభ సభ్యురాలనైన దాసరి సుధా అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని అన్నవరం సమీపంలో మామిడి పరిశోధన స్థానం వద్ద ఆకి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం ప్రమాదంలో అన్నవరం గ్రామానికి చెందిన 2 వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అర్ధరాత్రి విజిలెన్స్ దాడులు, 15 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామంలో అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారంపై దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు ఈ దాడుల్లో పట్టుబడిన 15 టన్నుల రేషన్ బియ్యంతో పాటు ఒక లారీ, బొలెరో వాహనం స్వాధీనం చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన లారీని కంచకచర్ల పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు విజిలెన్స్ అధికారులు. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని గోవిందరెడ్డిపల్లి పోస్ట్ ఐక్యరెడ్డిపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున 20 ఏనుగులు ఊరి పొలిమేరలోని మామిడి తోటలోకి రావడంతో ఐక్యరెడ్డిపల్లి గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు ఏనుగులను అడవి ప్రాంతానికి తరలించారు. ఎంత సైజు ఉంది చూడ ఇప్పుడు అది తీనా బాగా తీనాను క్లియరెన్స్ రాలే దూరంగా ఉన్నాయి దగ్గరికి పోదామా దగ్గరికి పో ఒకటి ఆవులు ఏమన్నా డ్యామేజ్ చేస్తాయి ఆవుల్ని ఆవులు చూడా బెత్తరపోయి చూసేదా వా సౌండే కొమ్మలు పోతా ఉంటే దెంగించుకోరా పుల్లా చెప్తే ఎన్నో ఇటు నుంచి బాగా వస్తుంది రాయా ఒకటి దేడా ఏందిరా స్వామి అని చూస్తాను రాయ్ ఒకటి ఎత్తేయండి సార్ పైకి రాండియా ఎన్ని ఉన్నాయి చూడు ఇప్పుడు ఉన్నాయి చూడు అన్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కర్నూలు జిల్లా నంద్యాల జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం. 2 రౌండ్లలో పూర్తి కానున్న కౌంటింగ్. బరిలో 4 అభ్యర్థులు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల కోటాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బి ఫారంలు అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మినీ లారీ బోల్తా. ఘటనలో ఒకరు మృతి. అమరావతి వెలుగపూడి సచివాలయంలోని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన పిఎస్సి సమావేశం.
అమరావతి వెలగపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద సీఎం వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్. వైసీపీకి ఓటు వేయలేదని టీడీపీ కార్యకర్తపై దాడి, బాధితుడిని పరామర్శించిన నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీబీ ఆంజనేయులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.